మీరు ఎప్పుడైనా గమనించారా? మన ఫోన్‌లో డిజిటల్ పేమెంట్ ట్రాన్సాక్షన్ చేయడానికి అమెజాన్ పే, గూగుల్ పే, పేటీఎం ఇలాంటివి ఎన్నుండగా మనం ఫోన్‌పే మాత్రమే ఎందుకు ఉపయోగిస్తున్నామని? మన నిత్య జీవితంలో మన ఖర్చులకు అనుగుణంగా ఎంతో డబ్బును ఖర్చు చేస్తూ ఉంటాం. కానీ ఆ డబ్బుని ఎవరికైనా పంపించాలన్నా, ఏదైనా బిల్ కట్టాలన్నా మనకున్న ఏకైక మార్గం ఫోన్‌పే. ఒకప్పుడు ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ అంటేనే భయపడే జనం బిజినెస్ మ్యాన్ దగ్గర నుంచి అడుక్కునే బిచ్చగాడి వరకు, గుడిలో చందా దగ్గర నుంచి గుడి ముందల కొబ్బరి బొండాలు అమ్ముకునేవాడి వరకు ప్రతి ఒక్కరు యూజ్ చేసేది ఒకే ఒకటి ఫోన్‌పే. ఒక 2 సంవత్సరాల క్రిందట ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ మొత్తాన్ని ఏలిన రారాజు పేటీఎం. కానీ ఇప్పుడు పేటీఎం అనే యాప్ తమ మొబైల్లో ఉన్నా సరే చాలామంది యూజ్ చేయట్లేదనే చెప్పాలి. పేటీఎంకి ఆల్టర్నేట్గా ఫోన్‌పేనే యూజ్ చేస్తున్నారు. అసలు పేటీఎం చేసిన తప్పేంటి? పేటీఎం, గూగుల్ పే లాంటి పెద్ద పెద్ద కంపెనీలను తొక్కుకుంటూ ఫోన్‌పే ఎలా ఎదిగిందన్నది ఈ వీడియోలో చూద్దాం. అండ్ అలాగే ఫోన్‌పే యూజ్ చేసిన స్ట్రాటజీస్ ఏంటన్నవి ఈ వీడియోలో చూద్దాం. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న. మీరు మొబైల్లో ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కొరకు ఉపయోగించే యాప్ ఏంటి? ఫోన్‌పేనా, గూగుల్ పేనా, లేదంటే పేటీఎమా అనేది కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఒక చిన్న స్టార్టప్ కంపెనీగా స్టార్ట్ అయ్యి భారతదేశంలోనే డిజిటల్ ట్రాన్సాక్షన్లో టాప్గా ఎదిగిన ఫోన్‌పే గురించి తెలుసుకోవాలంటే మనం ముందుగా ఈ ఫోన్‌పేని కనిపెట్టిన వారి గురించి తెలుసుకోవాలి. వాళ్ళే రాహుల్ చారి, సమీర్ నిగమ్, బర్జిన్ ఇంజనీర్. వీళ్ళ ముగ్గురులో సమీర్ నిగమ్, రాహుల్ చారి వీళ్ళిద్దరూ కూడా ముంబై యూనివర్సిటీలో చదువుకున్నప్పుడే మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఆ తర్వాత బర్జన్ని లాస్ ఏంజల్స్లో కలిశారు. వీళ్ళ ముగ్గురు కలిపి 2009లో మెమే 360 అనే డిజిటల్ డిస్ట్రిబ్యూషన్ ప్లాట్ఫామ్ని తయారు చేశారు. దీంట్లో సరేగమ, గానా, యూనివర్సల్ మ్యూజిక్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు ఆన్ బోర్డ్ అయి ఉన్నారు. కానీ ఎప్పుడైతే డిజిటల్ డిస్ట్రిబ్యూషన్లోకి ఫ్లిప్కార్ట్ ఎంటర్ అయిందో ఈ కంపెనీని ఫ్లిప్కార్ట్ కొనేసింది. దీంతో వీళ్ళ ముగ్గురు కూడా మంచి లాభాలతో బయటపడ్డారు. ఆ తర్వాత బర్జిన్ వేరే స్టార్టప్ కంపెనీలో జాయిన్ అయ్యారు. కానీ సమీర్ అండ్ రాహుల్ వీళ్ళిద్దరూ కూడా ఫ్లిప్కార్ట్లోనే పనిచేశారు. వీళ్ళ ముగ్గురులో సమీర్ ఏదైనా కొత్త పని చేయాలన్నా సరే, ఒక స్టార్టప్ కంపెనీని స్టార్ట్ చేయాలన్నా అది ఏ విధంగా రన్ అవుతుంది ఇవన్నీ కూడా చూసుకోవాలంటే సమీర్ ముందుంటారు. రాహుల్కి టెక్నికల్ విషయాలు చూసుకోవడంలో మంచి పట్టు ఉందని చెప్పాలి. ఒక యాప్ని ఏ విధంగా క్రియేట్ చేయాలి అండ్ అలాగే ఏ విధంగా రన్ చేయాలి వీటన్నిటి మీద రాహుల్కి మంచి పట్టు ఉంది. వీరిద్దరితో పాటు బర్జిన్ వేరే స్టార్టప్ కంపెనీలో పనిచేస్తున్నా సరే బర్జిన్కి మాత్రం ఒక CA చార్టెడ్ అకౌంట్కి కావాల్సిన ప్రతి లక్షణాలు కూడా ఉన్నాయి. అకౌంట్స్, ఫైనాన్షియల్గా ఒక కంపెనీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్నది బర్జిన్కి బాగా తెలుసు. ఇది వీళ్ళ ముగ్గురికి ఉన్న బలాలు. ఇప్పుడు ఫోన్‌పే అనే ఆలోచన వీళ్ళకి ఎలా వచ్చిందన్నది ఇప్పుడు చూద్దాం. అది 2014 బిగ్ బిలియన్ డేస్. బిగ్ బిలియన్ డేస్ అంటే తెలుసు కదా, మన వాళ్ళు ఏ విధంగా షాపింగ్ చేస్తారన్నది. ప్రతి ఒక్కరు కూడా షాపింగ్ చేస్తున్నారు. కానీ వాళ్ళకి ఆన్లైన్ ట్రాన్సాక్షన్లో పేమెంట్ చేయడంలో చాలా ఇబ్బంది కలిగింది. మీకు ముందుగానే చెప్పాను కదా, సమీర్ అండ్ రాహుల్ వీళ్ళిద్దరూ కూడా ఫ్లిప్కార్ట్లోనే పనిచేస్తున్నారని. ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ఆఫర్స్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా సామాన్లు కొంటున్నారు, కానీ వాళ్ళకి ఆన్లైన్ పేమెంట్ చేయడానికి చాలా ఇబ్బందిగా మారింది. దీంతో కొన్ని సందర్భాల్లో కస్టమర్స్ చేసిన ఆర్డర్స్ని క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది కూడా. దీన్ని గమనించిన సమీర్ అండ్ రాహుల్ ఒక ఆన్లైన్ డిజిటల్ ట్రాన్సాక్షన్ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేయాలని అనుకున్నారు. వీరికి బర్జిన్ కూడా తోడయి రూపొందించిన యాపే ఇప్పుడు మనం అందరం వాడుతున్న ఫోన్‌పే. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం ఒకటి ఉంది. అదేంటంటే ఒక గొప్ప బిజినెస్ స్టార్ట్ అవ్వాలంటే జనానికి కావాల్సింది సరైన సమయానికి సరిగ్గా అందజేస్తే చాలు. ఫోన్‌పే చేసింది కూడా ఇదే. ఇలా వీళ్ళు ముగ్గురు కలిపి 2015 డిసెంబర్లో ఈ యాప్ను లాంచ్ చేశారు. వీళ్ళు ఈ యాప్ లాంచ్ చేసిన సమయం కూడా మామూలు సమయం కాదు. 2016లో 3 ఇంపార్టెంట్ విషయాలు భారతదేశంలో జరిగాయి. అదేంటంటే 2016 ఏప్రిల్లో NPCI UPIని లాంచ్ చేసింది. ఇక సెప్టెంబర్ 5న జియో లాంచ్ అయింది. ఆ తర్వాత 2016 నవంబర్లో మోడీ గారు అర్ధరాత్రి ఇక నుంచి 500 నోట్లు, 1000 రూపాయల నోట్లు ఇక చెల్లవు అని చెప్పి సడన్గా చెప్పారు. ఈ 3 విషయాలు కూడా ఫోన్‌పేకి కలిసి వచ్చాయని చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడైతే నోట్ల రద్దయిందో ఇక నుంచి ఈ నోట్లతో మనకెందుకు గొడవ, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసుకుంటే చాలు అని చెప్పి ప్రజల్లో ఒక ఆలోచన మొదలైంది. అదే ఇయర్లో జియో కూడా లాంచ్ అవడంతో భారతదేశంలో ఇంటర్నెట్ వాడకం మామూలుగా పెరగలేదు. ఈ విషయం మనందరికీ తెలిసిందే. ఈ విషయాలన్నీ కలిసి రావడంతో పాటు ఫోన్‌పే కొన్ని స్ట్రాటజీస్ యూజ్ చేసి ఇండియాలోనే ఒక టాప్ డిజిటల్ ట్రాన్సాక్షన్ యాప్గా మారింది. 2024 లెక్కల ప్రకారం ఫోన్‌పే UPI మార్కెట్లో 48.3%ని హోల్డ్ చేస్తుంది. ఫోన్‌పేతో పాటు గూగుల్ పే 37%, పేటీఎం 7.8%, వీటితో పాటు అదర్ యాప్స్ అంటే ఈ అదర్ యాప్స్లో 70 యాప్స్ ఉన్నాయి. మిగిలిన ఈ 70 యాప్స్ కలిపి 6.9%ని ఈ UPI మార్కెట్లో షేర్ని హోల్డ్ చేస్తున్నాయి.
అసలు ఫోన్పే ఎదగడానికి ఫోన్పే యూజ్ చేసిన స్ట్రాటజీస్ ఏంటన్నది ఇప్పుడు చూద్దాం. డిజిటల్ పేమెంట్ కంపెనీ ఏదైనా సరే రెండు విషయాల మీద ఆధారపడి ఉంటుంది. అవి కస్టమర్ సైడ్ అండ్ మర్చెంట్ సైడ్. మర్చెంట్ అంటే వ్యాపారి. ముందుగా కస్టమర్ వైపు చూద్దాం. కస్టమర్ దేని గురించి ఆలోచిస్తాడు? పేమెంట్ చేయడానికి ఈజీగా ఇంటర్ఫేస్ ఉండాలి అండ్ అలాగే ఏదైనా ఒక పేమెంట్ చేసినప్పుడు సెక్యూర్గా అవతల వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళి డబ్బులు పడాలి అని ఆలోచిస్తారు. అప్పటి వరకు టాప్లో ఉన్న పేటిఎం చేసిన తప్పు ఏంటంటే దీంట్లో సెక్యూరిటీ అనేది ఫోన్పే అండ్ పేటిఎం రెండు అందించిన సెక్యూరిటీ ఒకటే, కానీ ఇంటర్ఫేస్ అనేది రెండిట్లో తేడాగా ఉంటుంది. ముందుగా పేటిఎం గురించి చూద్దాం. పేటిఎం మొదట్లో ఒక యూపీఐ యాప్గా లాంచ్ అయినా సరే తర్వాత మూవీ టికెట్ బుకింగ్స్, బస్ టికెట్ బుకింగ్స్, ఎలక్ట్రిసిటీ బిల్స్, డిటిహెచ్ బిల్స్ ఇవన్నీ ఒకే చోట ప్రొవైడ్ చేయడం వల్ల పేటిఎంకు ఉండే ఆ ఈజీ ఇంటర్ఫేస్ అనేది పోయిందనే చెప్పాలి. మెయిన్గా ముఖ్యంగా ప్రతిదీ కూడా ఒకే చోట ప్రొవైడ్ చేయడం వల్ల దేంట్లోనూ కూడా పేటిఎం టాప్ అవ్వలేకపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు ఒక మూవీ టికెట్ బుక్ చేయాలంటే బుక్ మై షోలోకి వెళ్తారు అండ్ అలాగే బస్ టికెట్ బుక్ చేయాలంటే రెడ్ బస్లోకి వెళ్తారు. ఇవన్నీ కూడా ఒకే చోట ప్రొవైడ్ చేయడం వల్ల పేటిఎం ఒక సూపర్ యాప్గా ఎదిగింది కానీ దేంట్లోనూ టాప్ అవ్వలేకపోయింది. కానీ ఫోన్పే అలా చేయలేదు. ఫోన్పే చేసిన మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఇదే. ఫోన్పే మొదటి నుంచి కూడా ఒక యూపీఐ ట్రాన్సాక్షన్ యాప్గానే ఉంది. మిగిలిన టికెట్ బుకింగ్స్, గ్యాస్ బుకింగ్స్, రీఛార్జెస్ ఇవన్నీ కూడా యాడ్ ఆన్గా ఉంటాయి తప్ప మెయిన్ కోర్ అయిన యూపీఐ ట్రాన్సాక్షన్ మాత్రం ఫోన్పే మొదటగా ఉంచుకుంటుంది. ఇక గూగుల్ పే విషయానికి వద్దాం. గూగుల్ పే అనేది ముఖ్యంగా రన్ అయ్యేది యూపీఐ ట్రాన్సాక్షన్ మీద కాదు, డేటా ప్రొవైడింగ్ అండ్ అలాగే యాడ్స్ అండ్ అడ్వర్టైజ్మెంట్ మీద మెయిన్గా ముఖ్యంగా రన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు ప్రతిసారి ఎక్కువగా స్విగ్గీ అండ్ జొమాటోలో మీరు పేమెంట్ చేశారంటే ఈ పేమెంట్ మీరు ఎక్కడ చేస్తున్నారో ఏంటన్నది మొత్తం ఇన్ఫర్మేషన్ గూగుల్ తీసుకుని మీ మొబైల్లో ఎక్కువగా ఫుడ్కి సంబంధించిన విషయాలు, దగ్గరలో ఉన్న రెస్టారెంట్స్ ఇవన్నీ కూడా అడ్వర్టైజ్మెంట్ కింద మీ మొబైల్లో ప్రొవైడ్ చేసి దాని ద్వారా అమౌంట్ని గూగుల్ సంపాదిస్తుంది. ఇలా మీరు చేసే ప్రతి పేమెంట్ హిస్టరీ కూడా గూగుల్ స్టోర్ చేసుకుంటుంది. అండ్ అలాగే యాప్ లాంచ్ అయిన కొత్తలో పేమెంట్ చేసే ముందు లొకేషన్ అడగడం ఇవన్నీ చేయడం వల్ల కస్టమర్ ఇబ్బందిగా ఫీల్ అవ్వడం అండ్ అలాగే ఫాస్ట్ అండ్ ఈజీ ఇంటర్ఫేస్ లేకపోవడం వల్ల జీపే అంతగా ఫేమస్ అవ్వలేదు. కానీ ఇప్పటికీ కూడా జీపే 37% మార్కెట్ షేర్తో సెకండ్ ప్లేస్లో రన్ అవుతుంది. ఇక ఏదైనా కంపెనీ మెరుగవ్వాలంటే వ్యాపారాన్ని విస్తరించడం కూడా చాలా ఇంపార్టెంట్. వీటిలో పేటిఎం అండ్ ఫోన్పే రెండు డిఫరెంట్ స్టైల్స్ని యూజ్ చేసాయి. పేటిఎం వ్యాపారాన్ని విస్తరించడానికి సొంతంగా డబ్బులు ఖర్చు చేసి వ్యాపారాన్ని విస్తరించింది, కానీ ఫోన్పే మాత్రం ఇతర కంపెనీలతో కొలాబరేట్ అయ్యి వ్యాపారాన్ని విస్తరించింది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ కామర్స్ రంగంలో వ్యాపారాన్ని విస్తరించడానికి ఫోన్పే ఓఎన్డీసీతో కొలాబరేట్ అయ్యి వ్యాపారాన్ని విస్తరించింది, కానీ పేటిఎం మాత్రం సెపరేట్గా పేటిఎం మాల్ని లాంచ్ చేసింది. అండ్ అలాగే ట్రావెల్ విషయానికి వస్తే ఫోన్పే రెడ్ బస్, అబీబస్, ఎగ్జిగోతో కొలాబరేట్ అయ్యి ట్రావెల్ని రన్ చేసింది, కానీ పేటిఎం మాత్రం పేటిఎం ట్రావెల్ని ఓపెన్ చేసి రన్ చేస్తూ వచ్చింది. ఈ రెండు సినారియోస్లో కూడా ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒకవేళ ట్రావెల్ బిజినెస్లో నష్టం వస్తే ఫోన్పేతో పాటు మిగతా కంపెనీలు కూడా నష్టపోతాయి. దీనివల్ల నష్టాల భారం ఒక ఫోన్పే మీద కాకుండా మిగతా కంపెనీల మీద కూడా పడుతుంది. కానీ పేటిఎం అలా కాదు, మొత్తం అమౌంట్ని పేటిఎంఏ పెట్టడం వల్ల ఒకవేళ ట్రావెల్ బిజినెస్లో నష్టం వస్తే మొత్తం నష్టం అంతా పేటిఎం మీదే పడుతుంది. ఇలా పేటిఎం నష్టపోయిందని చెప్పాలి. అండ్ అలాగే ఏదైనా కంపెనీ రన్ అవ్వాలంటే గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఫాలో అవ్వడం చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు పేటిఎం గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవ్వలేదు. దీనివల్ల ఆర్బీఐ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ మీద రెస్ట్రిక్షన్స్ కూడా పెట్టింది. దీంతో పేటిఎం చాలా నష్టపోయిందనే చెప్పాలి. ఆర్బీఐ రెస్ట్రిక్షన్స్ పెట్టడంతో పేటిఎం మీద ప్రజలకు నమ్మకం పోయింది. దీంతో ఒకే రోజు 2 లక్షల మందికి పైగా యూజర్స్ ఫోన్పే, గూగుల్ పేకి పేటిఎం నుంచి షిఫ్ట్ అయిపోయారు. ఇది ఫోన్పేకి చాలా ప్లస్ అయింది అండ్ అలాగే పేటిఎంకి చాలా మైనస్ అయింది. దీంతో షేర్ మార్కెట్లో పేటిఎం వాల్యూ 700 నుంచి దాదాపుగా 400కు ఒకే రోజు పడిపోయింది. మనం ఇప్పటి వరకు కస్టమర్ సైడ్ చూసాం, ఇప్పుడు మర్చెంట్ వ్యాపార సైడ్ చూద్దాం. ఏ యూపీఐ కంపెనీ అయినా సరే ఎక్కువ మంది మర్చెంట్స్ని తమ కంపెనీలో ఆన్బోర్డ్ అయ్యేలా చూసుకుంటాయి. దీనివల్ల ఎక్కువ మందికి లోన్స్ ఇవ్వడానికి అవుతుంది అండ్ అలాగే కంపెనీ లాభాల్లోకి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. కంపెనీ రిప్యుటేషన్ కూడా పెరుగుతుంది. దీనికోసం పేటిఎం 2019లో సౌండ్ బాక్స్ని తీసుకొచ్చింది. ఈ సౌండ్ బాక్స్ అనేది యూపీఐ మార్కెట్లోనే ఒక గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. అప్పటి వరకు కస్టమర్ చేసిన ప్రతి పేమెంట్ని మొబైల్ ఫోన్లో ఓపెన్ చేసి డబ్బులు వచ్చాయా లేదా అని చెక్ చేసుకోవడం వ్యాపారికి చాలా ఇబ్బందిగా ఉండేది. కానీ ఈ సౌండ్ బాక్స్ వల్ల పేమెంట్ చేసిన ఒక్క క్షణంలోనే పేమెంట్ వచ్చిందని వ్యాపారికి తెలియడంతో చాలా ఈజీ అయింది. పేటిఎం చేసిన ఈ ఒక్క మూవ్తో మళ్ళీ లాభాల బాట పట్టింది పేటిఎం కంపెనీ. 2023 లెక్కల ప్రకారం ఒక్క నెలలోనే దాదాపు 5 లక్షల మంది మర్చెంట్స్ పేటిఎం కంపెనీకి ఆన్బోర్డ్ అయ్యారు. దీంతో 5,000 కోట్లకు పైగా పేటిఎం కంపెనీ లోన్స్ ఇచ్చింది మర్చెంట్స్కి.
నెలకు 120 రూపాయల రెంటల్ కాస్ట్తో ఈ సౌండ్ బాక్స్ని ప్రొవైడ్ చేసింది. కానీ ఫోన్పే మాత్రం ఈ సౌండ్ బాక్స్ని కాస్త లేట్గానే తీసుకొచ్చింది. 2022లో ఈ సౌండ్ బాక్స్ని ప్రొవైడ్ చేసింది. పేటిఎం నెలకు 120 రూపాయలు తీసుకుంటే ఫోన్పే మాత్రం నెలకు 50 రూపాయలతోనే ఈ సౌండ్ బాక్స్ని ప్రొవైడ్ చేసింది. పైగా 25 ట్రాన్సాక్షన్లు పైగా ఏ వ్యాపారి అయినా సరే చేస్తే ఈ రెంటల్ కాస్ట్ కూడా ₹1 అనే తెలిపింది. అండ్ అలాగే 21 ఇండియన్ లాంగ్వేజెస్తో అమితాబ్ బచ్చన్ వాయిస్తో ఫోన్పే ఈ సౌండ్ బాక్స్ని ప్రొవైడ్ చేసింది. ఫోన్పే ఈ సౌండ్ బాక్స్ని నష్టాల్లో అమ్మినా సరే ఫోన్పే యొక్క టార్గెట్ ఎక్కువ మంది మర్చెంట్స్ని ఆన్బోర్డ్ చేయించడం. దీంట్లో ఫోన్పే సక్సెస్ అయిందనే చెప్పాలి. సో ఇది గైస్ ఫోన్పే ఏ విధంగా క్రియేట్ అయ్యింది అండ్ అలాగే పేటిఎం లాంటి తోప్ కంపెనీ మీద ఫోన్పే ఎలా ఎదిగింది అన్నది. ఈ వీడియోలో మీరు ఎంతో కొంత కొత్త ఇన్ఫర్మేషన్ని తెలుసుకున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటన్నది కింద కమెంట్ బాక్స్లో రాయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఇప్పుడే విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్. బాయ్ బాయ్. హ్యావ్ ఎ గుడ్ డే.